రుద్రమదేవి సినిమా డైరెక్టర్ గుణశేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రత్యేకంగా కలిశారు. గుణశేఖర్ తో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. రుద్రమదేవి సినిమాను చూడవలసిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు గుణశేఖర్. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వస్తానన్నారు. తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు రావాలని ఆకాంక్షించారు కేసీఆర్. అటువంటి సినిమాలకు తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. రుద్రమదేవిపై సినిమా తీసినందుకు గుణశేఖర్ ను అభినందించారాయన. రుద్రమదేవి సినిమా తీయడం కోసం తెలంగాణలో చాలా చోట్ల పర్యటించానని, చరిత్రను అధ్యయనం చేసి సినిమా తీశానని గుణశేఖర్ అన్నారు. రుద్రమదేవి సినిమాకు తెలంగాణలో వినోద పన్ను మినహాయింపునిచ్చారు కేసీఆర్. ఇలాంటి సినిమాలు మరెన్నో నిర్మించాలని, చారిత్రక చిత్రాలను ప్రభుత్వం తప్పక ప్రోత్సహిస్తుందని సీఎం హామీనిచ్చారు. రుద్రమదేవి సినిమాకు వినోద పన్ను మినహాయించినందుకు సీఎం కేసీఆర్ కు డైరెక్టర్ గుణశేఖర్, అనుష్క, దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. నేను ఇలాగా ఆయన ఎంతో బిజీగా ఉన్న ఆయన 3 గంటలు కేటాయించడం నిజంగా ఎంత విలువ నాకు తెలుసు. సరేలా రేపు అక్టోబర్ 9 శుక్రవారం రేపు విడుదలవుతుంది. మీరు ముందు చూస్తే నాకు బాగుంటుంది సార్, మీరు సాహితీ ప్రియులు అని అనేసరికి తప్పకుండా నేను చూస్తాను. ఈ 1-2 రోజులు కాదు, నేను ఫ్యామిలీతో వచ్చి ఆదివారం నాడు చూస్తానని చెప్పి ఆయన అంతటా ఆయన సినిమా చూడటానికి కూడా ఆయన ఆసక్తి చూపించడం అనేది కళల పట్ల కేసీఆర్ గారికి ఉన్న గౌరవం. చరిత్రను ఆదర్శంగా తీసుకొని అప్పట్లో కాకతీయులు ఎంత మంచి చేశారు, మళ్ళీ పాత సాంప్రదాయ పద్ధతుల్ని ఆయన గౌరవించి అభివృద్ధికి మళ్ళీ ఇదవటం అనేది నేను చాలా ఇంత కదిలిపోలేదు. సీఎం గారికి నిజంగా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది నిజంగా చాలా తక్కువ మాట.